ఓకే చూసారు కదా పప్పుసారి ఉల్లిపాయ ఇదిగో టమాటా పచ్చడి భలే ఉందండి. టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు. ఇదిగోండి ఉప్పు చేప ఇప్పుడు తుంచితే తునిగిపోతుంది చూసారా. ఇదిగోండి బా బా. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. ఈ రోజు ఏంటంటే మనం ఉల్లిపాయ పప్పు చారు, టమాటా పచ్చడి, ఉప్పు చేప ఈ రోజు చేసుకుని అన్నం కడుపు నిండా తిన్నాము. గొంతు బాలకు ఇన్ని రోజులు బట్టి అన్నం సరిగ్గా తినలేదు నేను. ఈ రోజు ఈ వీడియో మీ అందరి కోసం చూపిస్తాను. నేనైతే 1/2 కేజీ కందిపప్పు తీసుకున్నాను, కడక్కొచ్చుకున్నాను. ఇప్పుడు ఇదైతే పొయ్యి మీద పెట్టేసుకుంటాను. ఓకేనండి, పప్పు అయితే మనకు ఉడుకు పట్టింది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. మనకు పొంగు రాకుండా ఉండటం కోసం కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. పప్పు ఉడికిద్దండి. ఈ లోపల మనము రెడీ చేసేసుకుందాం పప్పు సారు కావాల్సినవి. ఓకేనండి, ఇప్పుడు ఒక ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. 250 గ్రాములు కందిపప్పు తీసుకున్నాక ఇప్పుడు ఇదైతే చింతపండు నానేస్తున్నానండి. శుభ్రంగా పిసికి పులుసు తీసుకుందాం మనం. ఓకేనండి, నేను ఉల్లిపాయలు అయితే ఒలుచుకుంటున్నాను. ఇవన్నీ కడక్కొచ్చుకున్నాను. ఉల్లిపాయలు ఈ బొట్లోనే కడిగేసుకొచ్చుకున్నాను. చిన్న చిన్న ఉల్లిపాయలు చెప్పాగా, బుడ్డి ఉల్లిపాయలు పప్పు చారు ఈ రోజని. ఇంక ఉల్లిపాయ అయితే కట్ చేయనండి. ఇంక ఉల్లిపాయ వేసి పప్పు చారు చేస్తాను అండి. ఇప్పుడైతే మనం పప్పు చారుకి తాలింపు పెట్టుకున్నాము. కొంచెం నూనె తీసుకున్నాను. ఒక 4 స్పూన్లు సుమారు ఆయిల్ తీసుకున్నానండి. ఓకేనండి, పోపు దినుసులు వేసేసాను. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నారు. ఎండుమిర్చి వేసా కదండి. ఇప్పుడైతే మనం లావు ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ 4 ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. 4 కాదు 10-15 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇదిగోండి ఉల్లిపాయ మనకి ఆగాలి. దీంట్లోనే ఇదిగోండి ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసాను. 4 పచ్చిమిర్చి రెబ్బలుగా చీల్చుకొని వేసేయాలి. ఉల్లిపాయ ఈ పచ్చిమిర్చి కొంచెం మగ్గనిద్దామండి మనము. ఓకేనండి, ఇవి 1 నిమిషం మగ్గినాయండి. మనకి మగ్గాక ఇప్పుడు 2 టమాటాలు చీల్పుగా చీల్చుకొని ఈ 2 టమాటా అనేది వేస్తున్నాను. ఇవి కూడా వేగాలి మనకి బాగా మంచిగా. ఇందులో మనకి తొందరగా వేగాలంటే ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగి మగ్గిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. ఇదిగోండి 4 వెల్లుల్లి రెబ్బలు తాలింపు ప్లేట్ మర్చిపోయాను అనమాట, అందుకని ఇప్పుడు వేసాను. ఇదిగోండి కొంచెం రాళ్ళు ఉప్పే, ఇదిగోండి 1 స్పూన్ సుమారు రాళ్ళు ఉప్పు వేసాను. ఎంత మగ్గాలండి మనకి. ఇదిగోండి ఎంత మగ్గాలి మనకి బాగా. 1 నిమిషం సేపు మూత పెట్టేసుకున్నాం అండి. దీని మీద మూత పెట్టేసుకుంటే మనకు అనేది బాగా మగ్గిపోయిద్ది. ఓకేనండి, 4 రెబ్బల కరివేపాకు కూడా దూసేస్తున్నాను నేను. ఇదిగోండి ఇవైతే బాగా మగ్గుతున్నాయి మనకి. ఇంకొంచెం మగ్గితే సరిపోతుందండి. చింతపండు పోసేసుకోవచ్చు మనం. స్మెల్ అద్దరిపోయిందండి, మంచిగా ఉంది స్మెల్ అయితే అసలుకి. ఇప్పుడు ఇవి అయితే చాలా వరకు మగ్గిపోయినాయండి మనకి. ఇప్పుడు మనం చింతపండు పులుసు ఇందాక నేను వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇదైతే శుభ్రంగా పులుసు అనేది గుజ్జు తీసుకొని ఇప్పుడు ఇదైతే పిప్పి లేకుండా నీళ్ళు అనేది పోసేసానండి. ఇంకొంచెం నీళ్ళు కూడా పోస్తున్నాను. దీంట్లో ఇప్పుడు సరిపడా కారం వేస్తున్నానండి. నేను కారం వేసాను సరిపడా దీంట్లో. ఇప్పుడు ఇవి తెరలాలి పూర్తిగా. మనకి తెరిలితే మనకి పప్పు కూడా దాదాపు ఉడికేసింది. పప్పు దీంట్లో తిరగబోసుకుందాం మనం. ఓకేనండి, పప్పు అయితే ఉడికిపోయింది మనకి. ఇదిగోండి ఇప్పుడు శుభ్రంగా మెత్తగా ఎనిపేసుకుందాం పప్పు గుత్తితోటి. పప్పు అనేది మనం కొంచెం పైకి లేపు ఇదిగోండి పప్పు గుత్తితోటి శుభ్రంగా పప్పు మెత్తగా ఎనిపేసుకుందాం. ఈ లోపల ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇవి కూడా తెరులుతున్నాయి మనకి. చూసారా ఉల్లిగడ్డలు కూడా భలే ఉడికిపోయినాయండి. అబ్బా చూసారా, పొట్టుకుంటే చితికిపోతున్నాయి. ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఉడికిపోయినాయి మనకి. ఓకేనండి, మనకి అయితే తెరిలిపోయినాయి కదా. ఇప్పుడైతే ఇదిగోండి పప్పు అనేది పోసేస్తున్నాను ఇందులో. పప్పు మొత్తం పోసేసుకుంటున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పప్పు చారు. అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలుకి. రుచికి కూడా అద్దరిపోయింది ఇప్పుడు. ఓకేనండి, ఇప్పుడు ఉప్పు చేప ఎంచుకుందాం మనం.
పప్పుచారు కూడా ఇందులో తిరగబోసుకొని ఈ పప్పు అంతా ఖాళీ చేసి ఇందులో వేసేసుకున్నాం. బా ఇంకొక తెరిలితే మనకు ఉండిద్ది, కమ్మగా ఉంటాయి ఈ పప్పుచారు అనేవి. ఇగోండి కొత్తిమీర కూడా వేస్తున్నాను పైన. ఇంకొక తెరలాలండి మనకి, ఇంకంతే, ఇంకా సరిగ్గా సరిపోయిద్ది. ఓకేనండి, పప్పుచారు చూసారా ఎంత మంచిగా వస్తాయి స్మెల్. ఇదిగో అంచులో మట్టి ఇలా పప్పుచారు తెట్టె కడితే మనకి పప్పుచారు పర్ఫెక్ట్ గా కుదిరినట్టు, పప్పుచారు చాలా చాలా టేస్టీగా ఉండట్టు అనమాట. పులుపు ఉప్పు కారం సరిపోయింది చూసుకోండి. ఉల్లిపాయ కూడా భలే ఉడికిందండి. ఇప్పుడు అన్నం తిందాం మనము. ఇప్పుడు టమాటా పచ్చడి, 2 టమాటాలు వేసి టమాటా పచ్చడి ఉడుకున్నాను. ఈ పప్పుచారు అయితే దించేస్తున్నాను. ఓకేనండి, ఇదిగో 3 టమాటాలు తీసుకున్నాను, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కట్ చేసుకున్నాను. కట్ చేసేసి పొయ్యి పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఇవి బాగా యాగనిద్దాము మనము. మనకి టమాటా మిరగాయల పచ్చడికి కూడా చాలా వరకు మగ్గిపోయినాయండి. ఇంకొక మంట తగిలితే సరిపోతుంది మనకి. ఇంకొక మంట తగిలితే ఇంకా బాగా మెత్తబడిపోతాయి. ఇంకప్పుడు మనం ఇది నూరేసుకుందాం పచ్చడి అనేది. ఈ లోపల మనం దీంట్లో కొంచెం ఇంకోండి కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఇదిగోండి 4 వెల్లుల్లి వేసానండి. చింతపండు వేస్తున్నాను. పులుపుకి సరిపడా చింతపండు వేసుకోవాలి. చాలా వరకు మగ్గిపోయినాయండి. ఇంకొంచెం మగ్గితే మనకి చాలా చాలా బాగుంటుంది. ఓకేనండి, ఇవి మనకి మగ్గిపోయినాయి. ఇప్పుడైతే నేను పీడికేడ వేస్తున్నానండి. కొత్తిమీర చాలా ఎక్కువ వేస్తున్నాను. చాలా చాలా బాగుండిద్ది పచ్చడి అయితే. కొత్తిమీర ఎక్కువ వేసి చేసుకుంటే అసలు టేస్ట్ కూడా అద్దరిపోయింది మనకి. పప్పుచారుల కాంబినేషన్ అయితే ఇది ఒక్క నిమిషం మగ్గనిద్దాము. కొత్తిమీర కూడా మగ్గనిస్తే మనకు ఆ రుచి అసలు అద్దరిపోయిద్ది. ఓకేనండి, మనకి పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర అనేది మగ్గిపోయింది. ఇప్పుడు నేను చిన్న మిక్సీ జార్లో తీసుకుంటున్నా. ఇది ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోకుండా ఊరక పల్చగా 2 సార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోయిద్దండి ఇది. ఇంకా దీంట్లోకి మనం కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి శుభ్రంగా వేసాను. దీంట్లోకి రాళ్ళు ఉప్పు వేస్తున్నాను, ఒక 1/2 స్పూన్ సుమారు సరిపోయిద్దండి. ఓకేనండి. ఓకే అండి, పచ్చడి అయితే మిక్సీ వేసుకొచ్చుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. కొంచెం బరగ్గా వేసుకొచ్చుకున్నాను. అసలు టేస్ట్ అదిరిపోయిందండి. ఇప్పుడు తినాలి ముందు ఇది. ఓకేనండి, ఉప్పు చేపలు అయితే ఇదిగోండి. ఉప్పు చేపలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి శుభ్రంగా కడుక్కోవాలండి మనం. ఈ లైట్ గోరువెచ్చటి నీళ్లు ఇవి పోసాను అనమాట. లైట్ గోరువెచ్చటి నీళ్ళు పోస్తే దీని మీద ఉండ ఇదంతా మనకి శుభ్రంగా పోయిద్ది అనమాట. ఇదంతా కడిగేసుకొని శుభ్రంగా అప్పుడు చూపిస్తానండి. ఓకేనండి, ఈ కళాయి చిన్న కళాయి, ఏదైనా తాలింపులకి చేపలు వేయించడానికే పెట్టుకుంటానండి. ఇది చిన్న కళాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. మనకి ఇప్పుడు ఈ నూనెకి ఆగక్కర్లేదండి. మనకి చేపలు అయితే వేసేస్తున్నాను నేను. ఇదిగోండి శుభ్రంగా కడుక్కున్నానండి చేపలు అనేవి. నేను నూనె సరిపోనట్టుంది, అందుకని ఇంకొంచెం నూనె వేస్తున్నానండి. మా ఇంట్లో చిన్న చిన్న చేపలే ఉన్నాయండి, అందుకని చిన్నవి తీసుకున్నాను. ఉప్పు చేపలు అంటే ఇంకా పెద్దవి వస్తాయి, అయితే ఇంకా టేస్ట్ అదిరిపోయింది. ఇవి కూడా బాగానే ఉంటాయి అనమాట. ఇవి బాగా ఏగాలి, ఎర్రగా ఏగాలి అనమాట. ఓకేనండి, ఇవైతే మనకి ఏగిపోయినాయి. కరకరలాడే విధంగా ఏగితేనే ఉప్పు చేప అనేది మనకి చాలా చాలా టేస్టీగా ఉండిద్దండి. దీంట్లోకి నేను 1 నలుసు కారం వేస్తున్నాను. ఉప్పు వేసే పని లేదండి. ఉప్పు చేప అంటే లైట్ గా ఉప్పు ఉండిద్ది కదా. మీకు కావాలంటే మీకు సరిపోతే వేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది, కొంచెం కారం వేసాను. ఇంక ఇప్పుడు ఇవైతే దించేస్తున్నానండి. ఓకేనా? ఓకేనండి, చూస్తున్నారు కదా వేడి వేడిగా అన్నం పెట్టుకున్నాం ఇప్పుడు. అబ్బా ఇక చూడ అన్నం కూడా పొగలు కక్కుతుందండి. అసలుకి కడుపు నిండా అన్నం తినక నేనే 10-15 రోజులు అవుతుందో. ఇదిగోండి వేడి వేడిగా అన్నం. ఇదిగోండి ఉల్లిపాయ పప్పుచారు. అబ్బా ఎంత ఇష్టమో అయితే నాకు. ఇదిగోండి ముందు 2 ఉల్లిపాయలు ఎత్తో వేసుకున్నాం. ఇదిగోండి ఉల్లిపాయలు పొగలు కక్కుతున్నాయండి అన్ని. అసలు ఎంత రుచిగా ఉండయో అన్ని ఒకటి దించూసి. ఇదిగో కొత్తిమీర టమాటా పచ్చడి. బా ఎంత బాగున్నాయి. ఇదిగోండి చేప ముక్కలు. ఇదిగోండి మన పళ్ళెం అయితే కలర్ఫుల్ గా ఉంది, చూసారు కదా.